స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ఈరోజు అయితే ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేశాను అనమాట. నిఫ్టీలో చేశాను. ఈరోజు ఎక్స్పైరీ అయ్యే నిఫ్టీ అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకుని అయితే చేశాను అనమాట. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈరోజు ఫాలో అవుతుంది అని అనుకున్నాను అనమాట. కానీ మార్నింగ్ సెషన్ అంతా కూడా ఏమీ చేయలేదండి. నేను ఇక్కడ గ్రాఫ్ చూపిస్తాను కదా, అక్కడ 25,356 దగ్గర వీ షేప్ రికవరీ అయితే అయిందనమాట. సో నాకు అక్కడైతే అనిపించింది అనమాట, మొమెంటం అనేది అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది ఈరోజు అంతా కూడా. ఇన్వెస్టర్స్ అందరూ కూడా హార్డ్ కోర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఛాన్సెస్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి సిఈ సైడ్ తీసుకున్నాను అనమాట. కాల్ సైడ్ తీసుకున్నాను. 341 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేదనమాట. ప్రాఫిట్ వచ్చింది, మంచిగా వచ్చింది, చాలు ఈ రోజుకి చాలు, నాకు ఇది చాలా అన్నయ్య అని చెప్పేసి కట్ చేశాను అనమాట, అంతే. ఓకేనా, యా. సో ఇన్వెస్ట్మెంట్లో విషయానికి వచ్చేస్తే మనం ఎస్జేబీఎన్ గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాట్లాడాల్సింది. ఎందుకంటే మనం 260 షేర్స్ స్పాట్ ప్రైస్ 120.76లో మనం హోల్డ్ చేస్తాం అనమాట. 260 షేర్లు. ఈరోజు కూడా 5 షేర్స్ బై చేశాను అనమాట. స్పాట్ ప్రైస్ వచ్చేటప్పటికి 99.78 రూపీస్ దగ్గర బై చేస్తాము. ఇది ఈరోజు 100 బ్రేక్ చేసిన తర్వాత అప్ సైడ్ పొటెన్షియల్ ఉంటుంది అనుకున్నాను. బట్ కానీ కొంచెం డిక్లైన్ కనిపిస్తుంది అనమాట. షేర్స్లోను కొంచెం ఫాల్ ఇచ్చేటట్టుగా చూస్తుంది, ఫాల్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ నన్ను అడిగితే ఇది మళ్ళీ కిందకి పడితే మళ్ళీ గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేనైతే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్కి. ఓకే, ఇది అంత 100 బిలో ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మళ్ళీ దమ్మని పైకి లేచే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ ఇయర్లో, ఈ మంత్లో కానీ ఈ వచ్చే మంత్లో కానీ ఎప్పుడో ఒకప్పుడు ఇది ఒక మంచి ఆర్డర్ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గెయిన్ చేసినప్పుడు మంచి మూమెంట్ ఉంటుంది. ఓకే, ఆ మూమెంట్లో ఎగ్జిట్ అవ్వాలి. సో అది దట్స్ వాట్ ఐమ్ వెయిటింగ్ అనమాట. ఇంకా ఆర్డర్ అనౌన్స్మెంట్ ఇంకా ఏం రావట్లేదు, వెయిట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈటీఎఫ్ ట్రేడింగ్ అనమాట. ఈరోజు ఈటీఎఫ్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదండి. ఎందుకంటే ఈరోజు కొంచెం అప్సైడ్ పొటెన్షియల్ ఇచ్చిందనమాట. షేర్ వచ్చి కొంచెం పైకి వెళ్ళడం ట్రై చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నటువంటి ప్రీవియస్ టైం ట్రేడ్ వాల్యూ కంటే కొంచెం ఎడిషనల్గా వెళ్ళింది. ఈరోజు 0.39% ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎఫ్ఎంసీజీలోనూ. నాకు తెలిసి ఇంకా పైకి వెళ్తుందేమో అనిపిస్తుంది. సో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ ఎప్పుడైనా సరే 58 బిలో కనుక వస్తే కానీ గ్యారంటీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తానండి. బట్ నాకు తెలిసినంత వరకు బాగానే పైకి పెరిగింది. బట్ చూడాలి, ఎప్పుడైతే 60, 61 అలా ఆ రేంజ్లోకి వచ్చేస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను మ్యాక్సిమం. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ అనమాట, మినిమం అమౌంట్ 3,500. సో నాకు అట్లీస్ట్ 2% ప్రాఫిట్ వచ్చినా చాలు, హ్యాపీ అనమాట. ఓకేనా, సో దీని అదనమాట. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అయితేనే నాలెడ్జ్ పెరుగుతుంది నా ఉద్దేశం. ఓకేనా, ఉంటాను మరి, బాయ్, టేక్ కేర్.